మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి దేవుడు మన కొరకు అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వాక్యాన్ని మనము చదువుదాం. నేను చదువుతాను మూల వాక్యం కనుక. పిల్లరా, 1వ అధ్యాయం 26వ వాక్యం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించునుగాక. దేవుని పరిశుద్ధాత్మ ఈ రాత్రి మనలను దర్శించునుగాక. సత్యము మనకు నేర్పించునుగాక. సత్యము మనకు బోధించునుగాక, స్థిరపరుచునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దేవా, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడు అయ్యుండి అందరినీ అన్నిటినీ సృష్టించి వాటికి జీవమును ఊపిరిని సమస్తమును ఆహారమును అనుగ్రహిస్తూ పోషిస్తూ పరిపాలిస్తూ బ్రతికిస్తూ ఉన్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కాలగతులు మీ వశంలో ఉన్నాయ్యా. నీ పాదాల కొందనాలు స్తోత్రాలు. మీ కుమారుని ద్వారా మమ్మలను సృష్టించారు. మేము ఈ లోకంలో ఉండడానికి మీ కుమారుడే కారణమని ప్రభా అయా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్పిందయ్యా. సమస్తము వాక్యము మూలముగా కలిగినని నీ లేఖనం చెప్పింది. అలాగే పలుమార్లు కూడా నాయన రోమా 11లో కానీ కొలసై 1వ అధ్యాయంలో కానీ ప్రభా మీ కుమారుని ద్వారానే మేము ఈ లోకంలో ఉన్నామయ్యా. నీకు స్తోత్రం. మేము పాపులమైనప్పుడు మా పితరుడైన ఆదామును బట్టి మేము శాపగ్రస్తులమైనప్పుడు మరణానికి లోనైనప్పుడు నీకు దూరం అయినప్పుడు ప్రభా మీ ప్రియ కుమారుని మా కొరకు పంపించి నాయన మమ్మల్ని రక్షించారయ్యా. అయా మీ కుమారుని ద్వారా మమ్మల్ని సృష్టించారు, మీ కుమారుని ద్వారా మమ్మల్ని రక్షించారు. అలాగే మీ ప్రియ కుమారుని శరీరమును సంఘంలో మమ్మలను చేర్చి నాయన మీ దయాపూర్వక సంకల్పాన్ని మాలో జరిగిస్తూ ఉన్న తండ్రి, నీకు స్తుతులు. త్రియేక దేవా, త్రిత్వమై ఉన్న తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. మమ్మలను ప్రేమించి నాయన మీరు అనుగ్రహించిన ఈ ప్రార్థనా కూడికల కొరకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినాలన్నింటిలో కూడా ప్రభా మీరు తోడయుండి మీరు ప్రత్యక్షమై మీరు దర్శనమిచ్చి నాయన మీ ప్రత్యక్షతలు మాకు ఇచ్చి అనేక రీతులుగా మాతో మాట్లాడి నాయన జ్ఞానదానం మాకు చేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. గడిచిన దినాల్లో తెలుసుకోలేని అనేక విషయాలు ప్రభా అయా మీరు మాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరయ్యా. మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు ప్రభా. అయా ఇంత లోతు మాకు తెలియదు ప్రభా. ఏదో మేము అనుకున్నది జరగలేదని ఏదో బాధపడ్డాం తప్ప ప్రభా మా కొరకు ఇంత పెద్ద ప్రణాళిక ప్రభా అయా మీరు కలిగి ఉన్నారని మాకు తెలియదయ్యా. నీకే మహిమయ్యా, నీకే మహిమ తండ్రి. మా తొందరపాటులు నాయన అయ్యా మీరు క్షమించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరొక దినంలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఉదయకాలం తోడుగా ఉన్నావు ప్రభా. ఈ రాత్రి మరొకసారి నాయన నీ సన్నిధి దర్శనం ప్రభా, నీ వాక్య దర్శనాన్ని మేము చేసుకోవడానికి మీరు చూపిన కృప కొరకు నీ వందనాలు. జరుగుతున్న ఈ ప్రార్థనల పట్ల ఆశ కలిగి ఆసక్తితో ప్రభా, విశ్వాసంతో ప్రభా, అక్కడ దేవుని సన్నిధి ఉంది, అక్కడ దేవుని సేవకులు ఉన్నారు, అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అక్కడికి నేను వెళ్ళటాన్ని బట్టి, ఆ వాక్యాన్ని వినటాన్ని బట్టి, ఆ పరిశుద్ధులతో నేను కూడుకోవటాన్ని బట్టి నేను దీవించబడతానని విశ్వాసం ద్వారా ప్రభా నీ సన్నిధానానికి వచ్చిన బిడ్డలందరి కొరకు నీకు వందనాలు. అలాగే కొంతమంది బిడ్డలు ప్రభా, అందరూ కాదు కానీ ప్రభా ఏదో నాయన వాడు గుర్తించారు, గ్రహించారు ప్రభా, నీ మాటలు లైవ్ ద్వారా వింటున్నారయ్యా. వారిని కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంతవరకు తోడుగా ఉన్నారు ప్రభా. ఇప్పుడు నీ వాక్యం వినాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుని జీవాత్మ నా మీదకి రమ్ము, దేవుని జీవాత్మ నా మీదకి రమ్ము. మాకు అవసరమైనటువంటి మీ జీవాన్ని, సందేశాన్ని మాకు అనుగ్రహించమని, మా ప్రభువును నాయన మాకు స్పష్టంగా చూపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి నీ దాసునైన నన్ను నీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి దేవుని వాక్యం కొరకు ఆశతో సమకూడిన ప్రియులైన మీ అందరికీ వందనాలు. ప్రభువు నామమున శుభాలు, దేవుని ఆశీస్సులు. దేవుడు మిమ్మలను దీవించును గాక. మంచిది పిల్లరా, దేవుని వాక్యంలోకి వెళదాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఇది ప్రారంభంలో దేవుడు మానవులను సృష్టించాలనుకున్నప్పుడు, మరి దేవుని అనాది ప్రణాళికలో మనలను తన ప్రేమను బట్టి సృష్టించాలనుకున్నప్పుడు సృష్టి కార్యక్రమం మొదలుపెట్టిన తరువాత మరి మానవుడు ఎన్నో దినాన సృష్టించబడ్డాడంటే 6వ దినమున మానవుడు సృష్టించబడ్డాడు. ఆ సృష్టించే సందర్భంలో పిల్లరా, నేను దాని గురించి చెప్పాలనుకోవట్లేదు, కానీ ఆ సందర్భంలో పిల్లరా దేవుడు అన్నటువంటి ఒక మాట, దేవుడు ఏమన్నాడు అంటే, ఆ చదువుదాం ఇప్పుడు విషయం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు పిల్లరా ఇక్కడ మాట్లాడుతున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మనం ఎవరని చెప్పండి? నరులము. మనం ఎవరమంటే మానవులము, మనం నరులము. మనను చేయాలనేటువంటి తలంపు వచ్చినప్పుడు పిల్లరా దేవుడు అక్కడ అంటున్నాడు కదా, మనము అన్నాడు కదా. మన సింగులర్ వాడలేదు, ప్లూరల్ వాడాడు కదా. అది ఏకవచనం కాదు కానీ బహువచనంగా మనం గమనిస్తున్నాం. మనము అన్నాడు కదా, అంటే తనతో పాటు ఎవరో ఉన్నట్లుగా. అది ఒక్కోసారి పిల్లరా మరి మనం కూడా అలాగ అనుకుంటాం. మనం అంటే ఏందనుకున్నాం, మనం అంటే అట్లా ఒక్కోసారి పిల్లరా అది అతిశయం. అదే ఆ మాట అతిశయం. మనం అనేది ఇంకో రీతిలో చూస్తే, ఇంకో కోణంలో చూస్తే అది కూడా సత్యం అవ్వచ్చు. ఎందుకంటే మనము అనేది కూడా పిల్లరా మనము కూడా ఒక్కరం కాదు, మీకు తెలుసు లేదో, పైకి దేహమే కనపడుతుంది, పైకి శరీరమే కనపడుతుంది, కానీ మీ లోపల మరి 2 ఉన్నాయి. మీకు ఎంతమందికి తెలుసో లేదో. మనము త్రిత్వము, మనిషి త్రిత్వమై ఉన్నాడు. ఇది బైబిల్ చెప్పినటువంటి సత్యం. ఎక్కడుంది ఈ మాట? మనిషి 3 భాగాలుగా ఉన్నాడని పిల్లరా ఎక్కడ మనం చూస్తాము పిల్లరా? తెస్సలోనిక పత్రికలో ఈ మాట పిల్లరా మనము చూస్తాం. ఒకసారి అలా చూసి మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నిద్దాం. పౌలు తెస్సలోనికలకు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. మొదటి తెస్సలోనిక 5:23 అమ్మ, చూడటం చాలా మంచిది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును. ఏం చెప్పాడు అక్కడ? 3 విషయాలు చెప్పాడు. మీ ఆత్మయు జీవము శరీరము. అంటే మనమేమై ఉన్నాం? పైకి కనపడేది శరీరమే. పైకి ఏం కనపడుతుంది? శరీరమే. లోపల మరి 2 ఉన్నాయి కదా. మనం ఉండడానికి కారణం అవే. పైకి శరీరం ఉన్నది పిల్లరా, కాబట్టి మనం ఉండడానికి కారణం ఏంటంటే లోపల ఆత్మ ఉన్నది, లోపల ప్రాణం ఉన్నది కదా. లోపల ఏముంది? ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది. ఇది బైబిల్ చెప్పిన సత్యం. అయితే శరీరం పైకి కనబడుతుంది, లోపల ఆత్మ ప్రాణం ఉన్నది. ఈ ఆత్మ ప్రాణము 2 కూడా కలిసే ఉన్నాయి. ఈ ఆత్మ ప్రాణము 2 కలిసి ఉన్నట్లుగా వాక్యం చెప్పింది. ప్రాణము పోతే ఆత్మ కూడా పోయింది. కాబట్టి ప్రాణ ఆత్మలు 2 కలిసి ఉన్నాయనేటువంటి సత్యం ఎక్కడ చెప్పబడింది? ఇది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు. అంటే దేవుని వాక్యం ఎంత ప్రభావం చేసిద్దో అనేది అర్థమైనది. లోపలికి వెళ్ళి పిల్లరా లోపల ఉన్న పరిస్థితి అంతటిని కూడా మార్చిద్ది. నమ్ముతున్నారా? వాక్యం అంత ప్రాముఖ్యం అన్నమాట. వాక్యం లోపలికి వెళ్ళిద్ది, మా చెవుల్లో నుంచి లోపలికి వెళ్ళి లోపల పరిస్థితి అంతటిని కూడా వాక్యము శుభ్రపరిచిద్ది, హృదయాన్ని శుభ్రపరిచిద్ది, అన్నిటినీ శుభ్రపరిచిద్ది. దేవునికి స్తోత్రం. ప్రాణ ఆత్మ విభజించున్నంత మట్టుకు దూరుచు. అంటే ప్రాణమాత్మ ఏమై ఉన్నాయి? 2 కలిసిపోయి ఉన్నాయి. వాక్యం ఆ 2ని కూడా విభజించిద్దంట. కాబట్టి మనం ఏమై ఉన్నామంటే త్రిత్వమై ఉన్నాము. మనము మానవులమైన మనము 3 భాగాలు ఉన్నాము. శరీరము, ఆత్మ, ప్రాణము. 3 భాగాలు కలిస్తేనే మనిషి అన్నమాట. 3 భాగాలు కలిస్తేనే మనిషి. ఇందులో ఏ ఒక్క భాగం లేకపోయినా మనిషి కాదు, మనుషులం కాదు.
ఆత్మలు అవుతాం. శరీరం లేనటువంటి ఆత్మలు ఉన్నాయి. కాబట్టి ఈ మూడు కలిసి ఉన్నాయి మనకు, ప్రాణము, ఆత్మ, శరీరం. కాబట్టి దేవుడు మనిషిని సృష్టించినప్పుడు పిల్లరా ఎలా సృష్టించాడంటే మన అన్నాడు కదా, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను మనము చెయ్యుదము అన్నాడు. అంటే మానవులను ఎలా చేయాలనుకున్నాడు దేవుడు? ఎలాగూ చేశాడంటే తన స్వరూపములో తన పోలికలో దేవుడు చేశాడంట. మన అనేటువంటి మాట బహువచనాన్ని వాడాడు పిల్లరా. దేవునిని హెబ్రీ భాషలో ఏమంటారంటే ఎలోహిం అంటారంట. ఏమంటారు? ఎలోహిం. ఎలోహిం అంటే అది ఏకవచనంగా కనబడే బహువచన పదం అంట. ఏకవచనంగా కనబడే బహువచన పదము పిల్లరా. అలా ఉంటుందన్నమాట. ఏకవచనంగా ఉండిద్ది, మనం లోతుకు పోతే అందులో బహువచనం ఉండిద్ది. కుటుంబము అనే మాట ఉంది కదా, ఫ్యామిలీ. కుటుంబం అంటే ఏకవచనం. అంటే కుటుంబంలో ఒకరుంటారా, కొంత ఇంకా పెంచుంటారా? కుటుంబం అంటే నేను, నా భార్య, నా పిల్లలు, మేమందరం కలిసినది కుటుంబము. ఇట్లాగనమాట. సమాజము అనేటువంటి మాట ఉంది. సమాజం అనేది ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. కానీ సమాజములో అనేక మంది ఉంటారు. సంఘము అనే మాట ఉంది. సంఘము ఏకవచనం. సంఘం అంటే ఒకళ్ళు ఉంటారు, అనేకులు కలిసినది సంఘమా? అనేకులు కలిసినది సంఘము. సైన్యము, ఆర్మీ. సైన్యం అంటే ఏకవచనం, కానీ సైన్యములో అనేకులు ఉంటారన్నమాట. అంటే ఏకవచనంగా చెప్పబడే బహువచనము అది. పైకి ఏకవచనంగా కనబడిద్ది. అమ్మ అర్థమవుతుందా? అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మనం అర్థం కాకపోతే, అసలు మనం అర్థమైతే సింపుల్గా దేవుడు అర్థమవుతాడు. అర్థమైందా? అసలు దేవుణ్ణి మనం అర్థం చేసుకోవటానికే మనుషులమైన మనలను సృష్టించాడు. నీకు నువ్వే అర్థమైతే దేవుడు సింపుల్గా అర్థమవుతాడు. సింపుల్గా అర్థమవుతాడు. కాబట్టి ఎలోహిం అనే మాట అర్థం ఏంటంటే ఏకవచనంగా కనబడే బహువచనము. ఏకవచనంగా కనబడే బహువచనం. ఎలోహిం అంటే మరి తనలో ఇంకా కొందరు ఉన్నారని అర్థం అన్నమాట. నేను ఒక్కడిని మాత్రం కాదు, నాలో కూడా కొందరు ఉన్నారు. మేము కలిసినటువంటి పదాన్ని ఎలోహిం అంటారన్నమాట. ఇక్కడ దేవుడు పిల్లరా నరులను చేసేటప్పుడు అంటున్నాడు కదా, మనము అన్నాడు కదా. అంటే తనతో పాటు ఎవరో ఉన్నారు. అది తను ఒక్కడే లేడు, కానీ తనతో పాటు ఎవరో ఉన్నారు కనుక మనము అన్నాడు. మనము అన్నాడు. మనము ఇలాగ నరులను చేద్దాము. ఎలా చేద్దామంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. ఇలాగ పిల్లలు దేవుడు పలుమార్లు కూడా మన అనేటువంటి, ఏదో ఒక సందర్భంలో మన అంటే బాగుండు, కానీ పలు సందర్భాల్లో తను పిల్లల బహువచనాన్ని వాడతాడు. మన అన్నాడు. ఇంకా ఒక మాట చూపిస్తాను మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆదికాండం 3వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అంటే నాలాంటి వాడాయన అనలా, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలో ఒకని వంటి వాడ అంటే అక్కడ కూడా బహువచనాన్ని దేవుడు వాడుతున్నట్లుగా మనం గమనిస్తాం పిల్లరా. దేవుడు వాడుతున్నట్లుగా మనం గమనిస్తాం. బహువచనం మనము అన్నాడు. మరొక మాట చూపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చూపిస్తేనే నేను చెప్పబోయేది మీ గ్రహింపులోకి వచ్చింది కనుక ఇంత గట్టిగా నాగార్జున సిమెంట్తో పునాది వేస్తున్నా. దేవునికి స్తోత్రం. మామూలు సిమెంట్ కాదు, కేసీపీ సిమెంట్. అట్లా వేస్తే కనుక పక్కకు పోకుండా ఉండిద్ది. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు కూడా మనలను కదిలించడానికి వీల్లేని విధంగా సత్య విషయమై మనము స్థిరులమై ఉండాలి. మన పట్ల దేవునికున్న ఆలోచనది. అర్థం. మిమ్మల్ని కలవరపరుచు వారెవరు అంటాడు. కలవరపరిచే మనుషులు కొందరున్నారు. కాబట్టి కలవరపడకుండా ఉండాలంటే ఫౌండేషన్ బాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను లేఖనాలే చూపిస్తాను, ఇంకేమి చూపించను. దేవునికి మహిమగా భక్తులు ఎవరో రాశారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వారిని మనం గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, కానీ వారి ఆలోచన మనం తీసుకోవట్లేదు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలని మనం తీసుకుంటా ఉన్నాం. మరొక మాట ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆదికాండము 11:7. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా. ఇక్కడ కూడా బహువచనం. ఎక్కడేం జరిగిందో మనకు తెలుసు. దేవునికి విరోధంగా మరి నిమ్రోద్ ఆధ్వర్యంలో ఒక పెద్ద గోపురాన్ని కడుతున్నారు.
గోపురానికి ఆకాశమునంటూ మరి శిఖరమును కడుతున్నారు, పేరు తెచ్చుకుందాం అనుకున్నారు. దేవుని ప్రణాళిక ఒక రకంగా ఉంటే మరి దుష్టుడైన సాతాను ప్రేరేరణ బట్టి వీళ్ళు మరొక విధంగా నడుస్తున్నారు. ఆ సందర్భంలో పిల్లల దేవుడు అన్నాడు కదా, మనము దిగి వెళ్ళి, ఏమన్నాడమ్మా, మనము దిగిపోయి అన్నాడు. అక్కడ దేవుడు పిల్లరా తనతో పాటు ఎవరో ఉన్నట్లుగా, తను ఒక్కడే కాదు తనతో పాటు ఎవరో ఉన్నట్లుగా పిల్లరా ఆయన మాట్లాడుతున్నాడు. పిల్లరా మనము దిగిపోయి భాషలు వాళ్ళ కార్యం అంటే దైవ విరోధమైన కార్యం జరగకుండా మనం ఆటంకపరుద్దాం అని దేవుడు వచ్చాడంట. ఇక్కడ పిల్లరా బహువచనాన్ని దేవుడు వాడినట్లుగా మనం గమనిస్తున్నాం. మరొక మాట కూడా చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ. మరి ఆదికాండం 18లో కూడా పిల్లరా 18లో కూడా 5వ వచనం చూడండి. కొంచెము ఆహారము తెచ్చేదను, ప్రాణములను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తము కదా దాసుని యొద్దకు వచ్చితిరాన అంటే ఎవరో వచ్చారు కదా, అంటే ఒకళ్ళకంటే పెచ్చు వచ్చారు, వచ్చితిరి అన్నారు. అయ్యా కొంచెం ఆహారం తెస్తానయ్యా, కూర్చోండి, మీరు అలసట తీర్చుకోండి. ఎవరు అంటున్నారు? అబ్రహాం అంటున్నాడు. కొంచెం అలసట తీర్చుకోండి అయ్యా, ఇందుకొరకే కదా మీరు వచ్చారు, ఇందుకొరకే కదా నీ దాసుని దగ్గరకు వచ్చారు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారమ్మా, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. ఎవరంట? వారు, ఆయన లేకపోతే వారా? అక్కడ కూడా బహువచనం వాడబడింది, వారు. పిల్లరా అలా ముగ్గురు కలిసి అనొచ్చా? వచ్చిన ఆయన ఒకే ఆయన కనుక అయితే పిల్లరా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఆయన అలాగే చెయ్యి కానీ అనాలి. కానీ ముగ్గురు కలిసి పిల్లరా అనడం అనేది అది అగౌరవంగా లేదా? అలా అంటారా? ఎవరన్నా ఒకళ్ళు మనం వెళుతున్నాం, మెయిన్ నేను ఉంటాను అదా, ఏదన్నా వాళ్ళు చెప్పినప్పుడు పిల్లరా వద్దు అవుననేది నా మీద ఆధారపడింది కదా, నేను చెబుతానమ్మా మరి అందరూ వచ్చారు కదన్నా అంటే అప్పుడు మీరందరూ కలిసి ఏకస్వరంతో మనమందరం కలిసి అలాగే కానీ అనేది పిల్లరా అప్పుడు నా అధికారాన్ని కొంచెం ధిక్కరించినట్టు కాదా? ఆలోచించండి అమ్మ, ఆలోచిస్తున్నారా? ఎందుకు వచ్చిన తిప్పలంటారా? పిల్లరా మేము ఇందాక పోయాం ఒక చోటకి, ప్రార్థన చేసి వచ్చాం. ఇప్పుడు అతను నేను చెప్తున్నప్పుడు నేను ముందుంటాను కాబట్టి నేను చెబుతాను, నేను చెప్పింది మీ బిడ్డలు ఏకీభవిస్తారు. అంతేగాని ఏదైనా చెప్పినప్పుడు అందరం కలిసి అలాగే కానీ అంటావా? అనాల్సింది ఒక్క ఆయన అనాలి, అప్పుడు వెనకున్న వాళ్ళందరూ ఏకీభవిస్తారు కదా. అలాగ నా మాటలో మీరు కూడా తలదూర్చి అతను మాట్లాడారు అనుకో, అది అగౌరవం అయింది. అంటే అన్నున్నాడు కదా, పాస్టర్ గారు ఉన్నాడు కదా, ఆయన మాట్లాడతాడు, ఆయన ఎలా మాట్లాడితే మనం కూడా అలాగే ఫాలో అన్నట్టుకుంటారు పిల్లరా. కానీ అందరూ కలిసి అలా మాట్లాడితే అదేమైంది? అగౌరవం అయింది. అంటే అధికారాన్ని ధిక్కరించి అగౌరవపరిచినట్టు అయింది. అయితే ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ముగ్గురు కలిసి అన్నారంటయా, వారు అలాగే చెప్పినట్లు నీవు చెప్పినట్లు చేయిపో అన్నారు. వారు ముగ్గురు కలిసి అంటున్నారు. అంటే ముగ్గురు కలిసి అన్నారంటే ముగ్గురు కూడా ఈక్వల్ అని అర్థం, ముగ్గురు కూడా సమానులు అని అర్థం. ఇంతవరకు నేను కొన్ని లేఖనాలు చూపించాను, 4 చూపించాను పిల్లరా. ఈ 4లో మీకేం కనపడుతుంది? బహుళత్వం, ఏకత్వం కనపడుతుందా? బహుళత్వం కనపడుతుందా? దేవునిలోని బహుళత్వము మనకు కనబడుతున్నది. దేవునికి స్తోత్రం. మనం ఆరాధించే మనం నమ్మే దేవుడు ఏమైనాడంటే బహుళత్వము కలిగిన దేవుడై ఉన్నాడు. ఏకత్వంలో బహుళత్వం, అది ఏకత్వంలో బహుళత్వము. ఒక్కడే ఉన్నాడు కానీ ఆయన 3 విధాలుగా ఉన్నాడు. అది ఆయన త్రిత్వమై ఉన్నాడు. దేవుడు ఏమైనా త్రిత్వమై ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రి ఉన్నాడు, తండ్రికి వేరుగా కుమారుడు ఉన్నాడు. కుమారుడు తండ్రి కాదు, తండ్రి కుమారుడు కాదు. కుమారునికి వేరుగా పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కుమారుడు కాదు, మరి కుమారుడు పరిశుద్ధాత్మ కాదు. ఈ ముగ్గురు కూడా డిఫరెంట్గా కనబడతారు. కానీ వ్యక్తిత్వంలో, స్వభావములో, గుణములలో, అధికారములలో ముగ్గురు ఈక్వలే. దేవునికి స్తోత్రం. అమ్మ మీకు అర్థమవుతుందా? మనం నమ్మి ఆరాధించే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. ఒకటి ముగ్గురై ఉన్న దేవుడు, ముగ్గురు ఒక్కటై ఉన్న
దేవుడు మనం నమ్ముతున్నాం. పిల్లరా, ఒక్కడు ముగ్గురై ఉన్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. కానీ ముగ్గురు ఆలోచనలో కానీ, వ్యక్తిత్వంలో కానీ, స్వభావంలో కానీ, శక్తిలో కానీ, అధికారంలో కానీ ముగ్గురు ఒకటే. ఇది నేను చూపిస్తాను మీకు, ఇది చూపిస్తాను. కాబట్టి ఎవరికెవరు తక్కువ కాదు, ఎవరికెవరు తక్కువ కాదు. తండ్రికి పేర్లే కుమారుడికి ఉంటాయి, కుమారుడికున్న పేర్లే పరిశుద్ధాత్మకు ఉంటాయి, పరిశుద్ధాత్మకున్న పేరే మరి యేసు ప్రభువుకు ఉండిద్ది, యేసు ప్రభువుకున్న పేర్లే పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అయిన దేవునికి ఉంటాయి. కాబట్టి పిల్లరా, ఎవరు కూడా మరి తక్కువ కాదు, ఎక్కువ కాదు, ముగ్గురు కూడా సమానులే. కనుక త్రియేక దేవుడు, బైబిల్ చెప్పినటువంటి సత్యం. ఒక దేవునిలో బహుళత్వం ఉన్నది అంటే ఆయన ఒక్కడుగా లేడు, ముగ్గురుగా ఉన్నాడు, ముగ్గురు ఒక్కటిగా ఉన్నారు. ఇది బైబిల్ మనకు నేర్పిస్తున్న సత్యం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే త్రియేక. అట్టెట్ల పాస్టర్ గారు అంటే అట్లెట్టంటే దేవుడు మనిషిని ఎలా చేసుకున్నాడు? తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడంట. అంటే తన స్వరూపం అంటే బాహ్య స్వరూపం అనేది ఒకటి. తన స్వరూపం అంటే మనుషులను దేవుడు ఎలా చేశాడు? జంతువులుగా చేయాల. దేవుని మరి రూపం ఎలాగుందో మనుషుల రూపం కూడా అలాగుంది. తన స్వరూపంలో చేసుకున్నాడు. దేవుడు ఎలా ఉంటాడు? నీలాగుంటాడు. నువ్వు ఎలాగుంటావు? దేవునిలాగుంటావు. కాబట్టి ఆయన ఇది యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తారు. నరస్వరూపి కలిగిన ఒకడు ఆ కెరూబుల మీద ఉన్నాడంట. ఆయన నరస్వరూపి అంటే నరుని పోలిన వానికి ఉన్నాడు. కాబట్టి మనిషిని దేవుడు ఎలా చేసుకున్నాడంటే తన పోలికలాగా చేసుకున్నాడు. మనం మహిమపరచబడి పరలోకానికి వెళితే దేవుడు ఎలాగుంటాడు? నీలాగే ఉంటాడు, ఆయన నాలాగే ఉంటాడు. ఆయన స్వరూపంలో మనం చేసుకున్నాడు. స్వరూపములో 2 పోలిక అన్నాడు కదా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక అన్నాడు. పోలిక అంటే ఏమిటి? పోలిక అంటే అంతరంగ నిర్మాణం అన్నాడు. అంటే దేవుడు త్రియేకునిగా ఉన్నాడు, మనలను కూడా త్రిత్వంగానే చేశాడు. 3 విధాల పోలిక అంట దేవునికి మనకి. ఒకటేమో మరి బాహ్య రూపము, స్వరూపములో పోలిక ఉన్నది. రెండవది ఏమో పిల్లరా అంతరంగ పోలిక అనేది ఒకటి. అంతరంగ పోలిక అంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడు, మనం కూడా ఏమై ఉన్నాం? ఎట్లయి ఉన్నాం? నువ్వు 3 అర్థమైందా? బుజ్జి = 3 = 1. మీకు అర్థమైందా? నేను ముగ్గురు అయి ఉన్నాను, ముగ్గురు ఒకటై ఉన్నాను. నేను ముగ్గురు అన్నది ఒకటే, ముగ్గురు కలిసి ఒకటై ఉన్నాం అన్నది ఒకటే. అర్థమైనోడు స్తోత్రం చెప్పండి, అర్థం కానోడు స్తోత్రం చెప్పండి. అర్థమైనట్టుంది కదా. అదో ముగ్గురు ఒకటి, ఒకటి ముగ్గురు. 3 = 1, 1 = 3. ఇది అర్థమైతే చాలు, ఇక త్రిత్వం అర్థమైనట్టేనాయా? అంతేనా? ఈ ఒక్క మాట అర్థమైతే ఇక త్రిత్వం అర్థమైంది. నేను ఒకనన్నది నిజమే, కానీ 3 అన్నది కూడా నిజమే. అవునా? నేను ఒక్క వ్యక్తిని అన్నది నిజమే, నాలో 3 ఉన్నవి అన్నది కూడా నిజమే. నేను పైకి అట్లా ఒక్కనిగా కనబడుతున్నాను, నాలో ఇంకా 2 ఉన్నాయి. ఏం చెప్పండి? లోపల ప్రాణం ఉంది, లోపల ఆత్మ కూడా ఉందా లేదా? ప్రాణం ఎక్కడుంది? ప్రాణం ఎక్కడుంది? 7 సముద్రాల అవతల పెద్ద చెట్టు, ఆ చెట్టుకు తొర్ర, అక్కడ ఒక చిలక, ఆ చిలక గుండెలో ఏమ్మా ప్రాణం ఎక్కడుంది? ప్రాణం ఎక్కడుందంటే పిల్లరా బైబిల్ చెప్పింది లేవియాకాండం 17వ అధ్యాయంలో రక్తములో ప్రాణం ఉన్నది. కాబట్టి రక్తమును తినకూడదు, బ్లడ్ తినకూడదు. ఒకప్పుడు తిన్నాం తెలియక. ఎంతమంది తిన్నారు రక్తం? ఉప్పు వేసుకొని, కారం వేసుకొని, ఉల్లిపాయలు చేసి, బ్లడ్ ఫ్రై చేసి అదో తిన్నారు కదా అందరూ, పైకి అట్లా ఉన్నారు. కానీ పిల్లారా అది తినకూడదు, బ్లడ్ తినకూడదు, దాన్ని నేలను పోయాల. రక్తము తింటే అది పాపం అన్నాడు దేవుడు. రక్తములో ప్రాణం ఉంది అన్నాడు, ప్రాణాన్ని ఒలికించాలి, అది ప్రాయశ్చిత్తం కోసం మీకు ఇచ్చానన్నాడు. రక్తమును ఒలికించి దాన్ని ఏం చేయాలి? ఏందంటారా వాళ్ళు? అలా చేసి దాన్ని అప్పుడు తినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రాణం ఎక్కడుందంటే రక్తంలో ఉంది. మరి ఆత్మ ఎక్కడుంది? ఆత్మ కూడా ప్రాణంలో కలిసి ఉంది. ఇది బైబిల్ మనకి చెప్పిన సత్యం. మనం ఎవరని చెప్పండి? శరీరము, ప్రాణము, ఆత్మ. అర్థమైందా? 3 కలిస్తేనే మనిషి. అలాగనే దేవుడు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు. దేవునికి స్తోత్రం. అది తండ్రి. ఇది ఎవరు పిల్లర గందరగోళం అంత వచ్చింది. అపోస్తలులు నమ్మేరు, పూర్వీకులందరూ కూడా నమ్మేరు.
మధ్యలో ఒకడు వచ్చాడంట, అర్థమైంది, ఏరియన్ అని, ఏరియిజం అంటారు దీన్ని. అంటే యేసు ప్రభు దైవత్వాన్ని తృణీకరించినటువంటి మొట్టమొదటోడు. వాడిని కూర్చోబెట్టి, అతను పెద్ద పండితుడు, అతను కూడా ఒక ప్రీచరే, అయితే ట్రాకు తప్పాడు. మరి ప్రారంభ క్రైస్తవ సంఘం తరువాత అన్నమాట అందరూ కూడా కూర్చోబెట్టి ఆ బోధను సరి చేశారు. అట్లా కాదయ్యా అని చెప్పి అది మళ్ళీ వచ్చిందన్నమాట. మన పూర్వీకులందరూ కూడా, పురుషోత్తం చౌదరి గారు, పులిపాక జగన్నాథం గారు, వాళ్ళందరూ కూడా పిల్లరా త్రిత్వాన్ని నమ్మినోళ్లే. వాళ్ళ ప్రతి పాటలో కూడా చివరి చరణంలో దేవుణ్ణి మహిమపరుస్తారయ్యా, దేవుణ్ణి మహిమపరుస్తారు. చూచుచున్నాము నీ వైపు అనే పాట ఉందా, అందులో చివరి చరణం ఏందమ్మా? చివరి చరణంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉంటారయ్యా. అదా జనక పుత్రాత్మ అనుదైవ దేవునికి అనేటువంటి ఒక మాట ఉంది. ఇట్లా ప్రతి పాటలో కూడా మీరు చూస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఘనపరుస్తారు. తర్వాత ఈ సాయంకాలం యేసు ప్రభు వేడిదమనే పాటలో కూడా అదో జనక సుత సుతాత్మ అనుది ఘనదేవ అనే మాట ఉండిద్ది అన్నమాట. అంటే పాతకాలం పాటలన్నింటిలో కూడా ఈ త్రిత్వాన్ని, దేవుడు త్రియేకుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నారనేది వాళ్ళు దృఢంగా నమ్మారు, ప్రకటించారు. కానీ మధ్యలో వచ్చింది గందరగోళం అంతా. ఆయన గొప్పవాడు అన్నాడు కదా, నేను తక్కువ అంటున్నాడు కదా. పిల్లరా సువార్తల్లో ఏదో కొన్ని మాటలు తీసుకొని, మరి ఆ మాటలు తీసుకుంటావు, తత్వ మాటలు ఎందుకు తీసుకో బాబు? అయాం అనే మాట యేసు ప్రభు పలుమార్లు ఏందా మాట అంటాం? స్వార్థం కదా, స్వార్థం. అందుకే పిల్లరా బైబుల్ని నిష్పక్షపాతంగా చదవాలి, జాగ్రత్తగా చదవాలి. ప్రతి వచనాన్ని దాన్ని జాగ్రత్తగా మనం గౌరవించాలి. నేను నమ్మేది ఎందుకు సత్యం, వాళ్ళు నమ్మేది ఎందుకు సత్యం కాదు? ఎక్కడ పొరపాటు జరిగింది, నాలో పొరపాటు జరిగిందా, వాళ్ళలో పొరపాటు జరిగిందా, పొరపాటు ఉంటే సరి చేసుకుంటా అనేవాళ్ళంగా మనం ఉండాలి. మన విషయానికి వద్దాం పిల్లరా. ఇప్పుడు మనం నమ్ముతున్న దేవుడు ఎవరంటే త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు. ఇది పార్ట్ 1గా పెట్టాలి. నెక్స్ట్ ఇంకోటి చెబుతాను పిల్లరా. త్రియేక దేవుడు, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ఉన్న దేవుడు. మనము అనేది పిల్లరా పలుమార్లు దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు అనుమానం రావచ్చు, నేను ఇందాక చెప్పినట్టుగా. అదిగో ఏందంట, మెదడు మోకాళ్ళ దగ్గరకు తట్టే ఉండిద్దంట. మెదడు దగ్గర ఉంటే బాగా పనిచేసిద్దంట, మెదడు మోకాళ్ళలోకి వస్తే అతి తెలివి వచ్చిద్దంట. కాబట్టి వాళ్ళు అనేది ఏంటంటే మనము అంటే తన గౌరవాన్ని చెప్పుకుంటున్నాడు, తను తాను ఆనర్ చేసుకున్నాడు. మనం అంటే ఏందనుకుంటున్నా అని చెప్పి దేవుడు తనను తాను ఘనపరుచుకున్నాడు తప్ప మనమనే మాటలో ఇంకా ఇద్దరు లేరు. నువ్వేదో అంటున్నావు కానీ మనమున్నరులను చేద్దాం, మన వలే ఒకడయ్యాడు, మనం దిగిపోయి అలా చేద్దాం, వారందరూ కలిసి నువ్వు చెప్పినట్టు చెయ్యి అని అన్నాడు. అంటే ఆయన గౌరవ పదం అది, అర్థమైందా? గౌరవంగా మనం మాట్లాడుకున్నా, ఎదుటివారిని గౌరవంగా మాట్లాడినా, సార్ మీరు అని అంటాం ఒకసారి కదా. మీరు అలాగ అనొద్దండి, మీరు అలా మాట్లాడొద్దండి, మీరు అలా చేయొద్దండి అంటాం కదా. ఎందుకంటాం? ఆనరబుల్ వాడు అనమాట, గౌరవంతో కూడిన పదం అది. మీరు అనేది, నువ్వు అనేది బాగుండదని, నువ్వు అలా మాట్లాడటం బాగుండదు, నువ్వు అలా చేయటం బాగుండదు, నువ్వు అలా అంటామా. పెద్దోళ్ళ దగ్గర పోయినప్పుడు మీరు సార్, మీరు ఏదన్నా చేస్తే సార్, మీరు అని మనం ఏం చేస్తాం? బహువచనం చేస్తాం. కాబట్టి ఆ మాట అలాగన్నాడు దేవుడు, అలాగన్నాడు తప్ప తానులో ఇంకా ఇద్దరున్నారని అనలా. అతి తెలియోళ్ళు అంటారన్నమాట. అది గౌరవ పదం తప్ప నువ్వు ఊహించినట్టుగా మనమంటే తనతో మరిద్దరు ఉన్నారని వారితో పాటు కలుపుకొని అలా మాట్లాడుతున్నాడని నువ్వు అనొద్దు అంటారు పిల్లలు. ఇప్పుడు నేను చెబుతాను, ముగ్గురు కూడా మరి త్రిత్వ దర్శనము బైబుల్లో ముగ్గురుగా మనకి ఎక్కడెక్కడ కనపడతారో ఈ రాత్రి ఇది సందేశం. త్రియేక దేవునిగా ఒక్కడిగా కాదు, మళ్ళా ముగ్గురుగా 3 పర్సన్స్గా బైబుల్లో మనకు కనబడతారు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా బైబుల్లో మనకు కనబడతారు. ఆ విషయాలు మీ వెలుగులో తీసుకొస్తాను, జాగ్రత్తగా రాసుకోవటానికి వినటానికి ప్రయత్నించండి. హృదయంలో ప్రింట్ అయిపోవాలి ఈ విషయాలన్నీ. మొట్టమొదట పిల్లరా దేవునికి స్తోత్రం. మొట్టమొదట మనం గమనిస్తే ఇప్పుడు మనం అని చెప్పే కదా ఈ మాటలు సరిపోతాయి, కానీ అది సరైన పదం కాదు. 3 పర్సన్స్ కావాలా అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు 3 పర్సన్ చూపిస్తా. ముగ్గురు వ్యక్తులు మనకు కనబడతారు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం మొట్టమొదటిగా మనం మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ
గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూడగా అదుగమ్మ ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అబ్రహాం ఎక్కడున్నాడంటమ్మా? మమ్రే దగ్గర సింధూర వనములో గుడారం దగ్గర ఎండవేళ కూర్చున్నాడంట. మరి అది సమయం, దేవుని కొరకు కాసుకొని ఉన్నాడేమో, అదే మధ్యాహ్న కాల సమయంలో. అప్పుడు పిల్లరా త్రిత్వ దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎరగనట్టు పోతున్నాడు, ఆయన దగ్గరికి వచ్చాడు. అసలు నన్ను పట్టించుకుంటాడా లేదన్నట్టుగా, నన్ను గుర్తుపడతాడా లేనట్టుగా. ఎమ్మడెబ్బడు మీ దాసుని దాటిపోదయా, నువ్వెవరో నాకు అర్థమైంది. నా దగ్గరకు వచ్చిన దేవుడు, త్రిత్వ దేవుడు నువ్వే. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ఎంతమంది కనపడ్డారు? ముగ్గురు కనపడ్డారు. ఒక్కడ కనపడవచ్చుగా, ముగ్గురు కనపడ్డారు. అక్కడ సంభాషణ లోపలరా ఆశ్చర్యంగా ఉండిద్ది. ఇది దాసులు గ్రంథంలో రాశారు, మీరు చదవచ్చు పిల్లరా. అక్కడ సంభాషణలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురుగా మనకు కనబడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 3 పర్సన్స్ కనపడతాను. ఇక్కడ 3 పర్సన్స్ మనకు కనపడతారు. దేవునికే మహిమ కలుగును. ఇక రండి పిల్లలు, రెండో విషయం జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 చదువమ్మా. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడింది, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీద వచ్చుట చూచెను. యేసు ప్రభు యోర్దాను నదిలో మరి యోహాను చేత బాప్తిస్మాన్ని పొందిన సందర్భం ఇది. బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగిందంట? ఎప్పుడైతే ఆయన ఒడ్డుకొచ్చాడో ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ శరీరాకారం పావురము వలె ఆయన దిగి పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని రూపాలతో వస్తాడు. పరిశుద్ధాత్మ వ్యక్తిగా కొన్ని చోట్ల కనపడ్డాడు. ఇది ఒక ప్రత్యేక అంశం. వ్యక్తిగా కాకుండా ఆయన రూపాలుగా కనపడతాడు. మేఘములో ఉంటాడు ఆయన. ఇశ్రాయేలును అగ్ని స్తంభంలో మేఘ స్తంభంలో నడిపించాడు. అగ్ని ఆకారంగా మేడగదిలోకి వచ్చాడు. పావురంగా ప్రభు మీదకి వచ్చాడు. ఇలాగుప్లరా ఆయన కొన్ని రూపాలు చేసుకొని వస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. తర్వాత యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు చదువమ్మ వచనం 17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, అదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇప్పుడు 3 పర్సన్స్ మీకు కనపడతారు చూడండి. యేసు ప్రభు బాప్తిసం పొందుతున్నాడు, ఉన్నాడా? ఒక వ్యక్తి కనపడ్డాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో వచ్చాడు, సెకండ్. ఇప్పుడు పిల్లరా యేసు ప్రభు పరిశుద్ధాత్మ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు హెవెన్ నుంచి, పరలోకం నుంచి ఒక స్వరం వినపడుతుంది, అవునా? ఆ స్వరం ఎవరిది? తండ్రి స్వరం. ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. 3 పర్సన్స్ కనబడుతున్నా లేదా? తండ్రి కుమారుడు ఇక్కడ ఉన్నారు, పరలోకం నుంచి కుమారుడు పరిశుద్ధాత్మ కింద ఉన్నారు, పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. కనబడుతుందా? 3 వేరువేరుగా మనకు కనబడుతున్నాయా? ఏమా 3 వేరువేరుగా మనకు కనబడుతున్నాయి. దేవుని ప్రణాళిక, ఎవరి కొరకు దేవుడు మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ధన్యులం. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మనసు నీకుంది కాబట్టి, నేర్చుకోవాలన్న మనసు నీకుంది కాబట్టి దేవుడు ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాడు. 2 వచనాలు మనం చూసాం. ఆయన త్రియేకుడు అనే విషయం మళ్ళా చెబుతాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చూడండి. మత్తయి సువార్త 17:5. నేనేం చెబుతున్నాను? మనం ఆరాధించే దేవుడు ఎవరు, మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అంటే త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు. ట్రినిటీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ట్రినిటీ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు. మళ్ళీ ముగ్గురు ఒకటే. ఇది ఎట్టండి? ఏదో వాళ్ళు నమ్మినట్టుంది కదా. వాళ్ళు నమ్మింది వేరు. వాళ్ళు నమ్మింది ఏంటంటే వాళ్ళకి మధ్యలో ఫైటింగ్లు ఉన్నాయి, తెలుసా మీకు? వాళ్ళు దనుకు చచ్చారు. ఆ త్రిత్వంలో ఏకత్వం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఒకళ్ళు కాదు వాళ్ళు, అర్థం ఎవరుకోళ్ళు అన్నమాట. ఒకళ్ళు అన్యాయం చేసుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు మోసం చేసుకుంటారు వాళ్ళు.
ఒకళ్ళ భార్యను ఒకళ్ళు ఎత్తుకెళ్తారమ్మో. అక్కడ దాన్ని దీంతో పోల్చబాకండి. అది వేరు, బైబిల్లో చెబుతున్నటువంటి త్రిత్వము వేరు. వీరు వేరు వేరే కానీ వ్యక్తిత్వంలో కానీ స్వభావంలో కానీ చెప్పండి అధికారంలో కానీ జ్ఞానంలో కానీ అన్నిట్లో వీళ్ళు సమానులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిల్లరా ఎన్ని చెప్పానమ్మా? 2 చెప్పాను కదా. 3 చూడండి 17:5 మత్తయి సువార్త. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. త్రిత్వ దర్శనం ఇక్కడ మరొకసారి మనకు కనబడింది. యేసు ప్రభువు పిల్లరా ఒక కొండ మీదకి మరి శిష్యులను తీసుకొని 12 మంది వెళ్ళారు. అందులో 3 మాత్రం తనతో పెట్టుకొని 9 మందిని కింద పెట్టి ఆ కొండకి ఎక్కాడు. ఎక్కి ఆయన ప్రేయర్ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మారిపోయాడు, రూపాంతరాన్ని పొందాడు. అంటే యేసు ప్రభు మహిమను విడిచి లోకానికి రాకమునుపు ఎలా ఉన్నాడో, ఎలాగుండేవాడో ఆ రూపాన్ని ఒక్కసారి వాళ్ళకు చూపించాడు. బెత్తరపోయారేమీ లేదు. ప్రభు అంటే ఇదా? అందుకే పేతురు పిల్లరా వ్రాసిన 2వ పత్రికలో పిల్లరా మీరు చూస్తే అక్కడ చెబుతాడు చూడండి ఒక అద్భుతమైన మాట. ఆయన మహత్యమును మేము కన్నులారా చూసామంట. ఎక్కడ? ఆ రూపాంతరపు కొండ మీద. యేసు ప్రభు ఎవరో పిల్లరా వాళ్ళు కన్నులారా చూచారు. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును అదిగో ఏం చూశారంట వాళ్ళు? యేసయ్య మహిమ, అది యేసయ్య మహాత్యము. ఆయన లోకానికి రాకముందు ఎలా ఉన్న ఆ సంగతంతా చూశారు. అప్పుడు ఏం జరిగింది? మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఎవరి వలనంట? తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమ, అబ్బా ఘనత మహిమ ఆయన పొందాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా ఊరకే రాయిలా పేతురు భక్తుడు మేము కన్నులారా చూసాం. ఆ రూపాంతరపు కొండ మీద ఏం జరిగింది అంటే పిల్లరా ఒక మేఘం వచ్చి కమ్ముకుందంట. అక్కడున్న వారందరిని కూడా మేఘం వచ్చి కమ్ముకుంది. మేఘం అంటే ఎవరు? అక్కడ పావురం అంటే ఎవరు? పెంతుకోసు దగ్గర అగ్ని అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి జీవజల నది అంటే ఎవరు? విశ్వసించిన వారి కడుపులో జీవజల నదులు పుట్టునన్నాడు యేసయ్య యోహాను 7లో. ఎవరా జీవనది? పరిశుద్ధాత్మ దేవుడు. అదనమాట జీవనది అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అనేకమైన పేర్లు ఆయనకు ఉన్నాయి. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మేఘం వచ్చింది. ఇప్పుడు మేఘము యేసు ప్రభు ఉన్నాడు. మేఘం అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఇప్పుడు పైనుంచి తండ్రి మాట్లాడుతున్నాడు. అవునా? ఏమని మాట్లాడాడు చూడండి. తండ్రి మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు అది సంగతి. నా ప్రియ కుమారుడు అంటే 3 పర్సన్స్. యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ మేఘ రూపంలో ఉన్నాడు, తండ్రి పైనుంచి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 3 కనపడుతున్నారా? ఎన్నో సాక్ష్యం ఇది? ఇది 3వ సాక్ష్యం. ఎక్కడెక్కడ చూసాం? ఆదికాండం 18లో చూసాం, మత్తయి 3లో చూసాం, మత్తయి 17లో చూసాం. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. అది సంగతి. యేసు ప్రభు అన్నాడు కదా, మీరు వెళ్ళండి అందరికి వాక్యం చెప్పి నా శిష్యులుగా చేయండి. వాళ్ళు ఎవరైతే నమ్మిన వారు ఉన్నారో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు అనలేదు, నామం అన్నాడు. అక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదు. 3 నామాలు ఒకటే కనమండి. అక్కడ 3 పర్సన్స్ మనకు కనబడుతున్నారు. వాళ్ళు 3 ఒకటై ఉన్నారు కాబట్టి ఆ 3కి సంబంధించిన నామం ఇవ్వమన్నాడు. తప్పేముంది?
కాబట్టి ముగ్గురు ఒకట, ముగ్గురు వేరువేరా? ముగ్గురు వేరువేరు అన్నది ఒకటే. నామం అనే దగ్గర కూడా వాళ్ళు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు కానీ ముగ్గురు ఒకటే బాబు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఇచ్చి అన్నాడు. అందులో మరి విడదీసి మాట్లాడటానికి ఏమీ లేదు. దేవుడు ఒక్కడై ఉన్నాడని అర్థం అక్కడ ఏమీ లేదు. దేవుడు త్రియేకుడై ఉన్నాడు కానీ ఒక్కటై ఉన్నాడు. అంటే త్రిత్వంలో ఏకత్వాన్ని అక్కడ చూపించబడుతుందే తప్ప ఒక్కడనేది అక్కడ లేదు. త్రిత్వంలోని ఏకత్వాన్ని అక్కడ చూపిస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అన్నాడు. అంటే త్రిత్వంలో ఏకత్వాన్ని చూపిస్తున్నాడు. అక్కడ ఏకత్వం ఉన్నది, ఇక్కడ తర్వాత ముగ్గురు వేరు వేరు పర్సన్స్గా మనకు కనబడుతున్నారు. మీకు అర్థమైందా? అర్థమైనడు స్తోత్రం చెప్పండి. ఆయన త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్న మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. మరొక మాట చూద్దాం. ఇప్పుడు 5వ మాట, 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనమయ్యా. 2వ కొరింథీ పత్రిక 13-14 లైన్లో ఉన్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక కొట్టు నిద్రపోయితే ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువును గురించిన, తండ్రి అయిన దేవుని గురించిన నిజమైన ప్రత్యక్షత పిల్లల మీ కొరకు మాత్రం నేను మాట్లాడటం లేదు. నా విశ్వాసం ఏంటంటే యేసు ప్రభువును గురించి తెలుసుకోవాలని దూతలు కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే నాకు తెలిసింది అది. ఆయన సంఘముగా, ఆయన బిడ్డనుగా, ఆయన రక్తంలో కడగబడిన వానిగా ఆత్మ బైబుల్ నాకు ఆయన ఎవరో నాకు ప్రత్యక్షపరిచింది. కాబట్టి యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలన్న, దేవుణ్ణి తెలుసుకోవాలన్న కుతూహల మీకు మాత్రమే కాదు, మీకు ఉందో లేదో నాకు తెలియదు, కొంతమంది దేవదూతలకు ఉంది. దేవదూతలకు సంఘము ద్వారా తెలియాలి. అది సంఘము ద్వారా తన నానావిధ జ్ఞానము తెలియాలని దేవుడు సంఘమును ఏర్పాటు చేశాడు. దేవుని గురించి నిజంగా ఎవరు చెబుతారంటే భూమి మీద యేసయ్య రక్తము చేత కడగబడిన సంఘమే చెప్పిద్ది. దేవునికి స్తోత్రం. అది మనం మాత్రమే చెప్తాం. నీకు మాత్రమే ఆ ప్రత్యక్షత ఇవ్వబడింది. ఎట్లా? వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఆ ప్రత్యక్షత ఇవ్వబడింది. కాబట్టి కొందరు ఏంజల్స్ వింటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూసావా, దేవుని కుమారుని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, దేవుని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మనకు తెలియదు ఈ విషయాలన్నీ. వాళ్ళకంటే ముందే చేయబడ్డాం కానీ మనకేం తెలియదు. అదుగదుగు ఆ సంఘానికి అదుగు క్రీస్తు రక్తంలో కడగబడ్డారు వాళ్ళు. వాళ్ళకి దేవుడు తన ఆత్మనిచ్చాడు, వాళ్ళకి దేవుడు తన వాక్యం ఇచ్చాడు, ప్రవక్తలనిచ్చాడు, అపోస్తలనిచ్చాడు. కనుక వాళ్ళకి మనకు తెలియని సంగతులు వాళ్ళకు తెలుస్తున్నాయి. హల్లెలూయా. ఏమి చలనం లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చదువు ఇప్పుడు 2వ కొరింథీ పత్రిక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప
దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము. ఇక్కడ 3 పర్సన్స్ కనపడుతున్నారమ్మ. మళ్ళా దేవునిలో బహుళత్వము, దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం. అది పరిశుద్ధాత్మ సహవాసం. ఈ 3 కూడా కావాలి పిల్లరా. ఈ 3 కూడా మనకు కావాలి పిల్లరా. యేసయ్య కృపజాలే, తండ్రి ప్రేమ ఎందుకు, పరిశుద్ధాత్మ సహవాసం ఎందుకు? ఈ 3 కావాలా? ఈ 3 కావాలి. నిన్ను పరిపూర్ణి చేసే విషయంలో ఈ 3 కూడా నీకు అవసరం. కృప కావాలా, తండ్రి ప్రేమ కావాలా, పరిశుద్ధాత్మ సహవాసం మనకు కావాలా. ఇక్కడ పిల్లరా తండ్రికి వేరుగా కుమారుడు, కుమారునికి వేరుగా పరిశుద్ధాత్ముడు. కనబడుతున్నారా? ముగ్గురు మీకు అవసరమేనని బైబిల్ చెప్పిందా? ముగ్గురు 3 విధాలైనటువంటి కృపలు ఇస్తారు మీకు. ఒక ఆయన ప్రేమ చూపిస్తాడు, ఒక ఆయన కృప చూపిస్తాడు, ఒక ఆయన ఏమో నీతో సహవాసం చేస్తాడు. త్రిత్వ దర్శనం ఇక్కడుందా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పిల్లరా మనం ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే పిల్లరా ఎన్ని చెప్పానమ్మా? 5 చెప్పా కదా, 5 చెప్పా. 6 చెబుతున్నాను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. 1 యోహాను పత్రిక, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తు. ఎట్టొచ్చాడంట? నీళ్ల ద్వారా రక్తము ద్వారా వచ్చాడు. నీళ్లతో మాత్రమే కాక వచ్చెను, ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మే. సాక్ష్యమిచ్చువారు 3. ఎవరంట? సాక్ష్యమిచ్చేవారు ఒకళ్ళ, 3 అంట. ఎవరంట? ఆత్మయు, నీళ్ళు, రక్తము. రక్తము నింపుకొని వచ్చిన ఆయన ఎవరమ్మా? రక్తమాంసాల్లో పాలివారు ఇచ్చిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు. రక్తం అనగా అక్కడ ఒక పరసన వస్తువుగా చెప్పట్లా, 3 అంటున్నాడు. రక్తం అంటే అది యేసు ప్రభు వారికి సాదృశ్యము. నీళ్ళంటే పిల్లరా పరిశుద్ధాత్మకు అది సాదృశ్యము. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మన ప్రభువు చెబుతాడు కదా పిల్లరా. ఒకసారి అక్కడికి రండి. దేవునికే మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 7వ అధ్యాయం మన ప్రభువు చెప్పిన మాట 37వ వచనం చేయ. యేసు నిలిచి ఎవడైనా దప్పికొంటే రండి నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆత్మను గురించి చెప్పాడు. అంటే జీవజలములు, నది, నీళ్లు అనేది పిల్లరా దేవుని వాక్యానికి సాదృశ్యము, ఆత్మ కూడా సాదృశ్యం. 2 సాదృశ్యం. నీరు అనేది ఒక్కోసారి వాక్యానికి అది సాదృశ్యం. నీరు అనేది పరిశుద్ధాత్మ కూడా. ఇక్కడ పిల్లరా ఇక్కడ నీరు అంటే పరిశుద్ధాత్మకి అప్లై చేయాలి. రక్తం అంటేనేమో యేసు ప్రభువుకి అప్లై చేయాలి. ఇప్పుడు మరి ఆత్మ అంటే యోహాను 4లోకి రండి. యోహాను సువార్త 4వ అధ్యాయము దేవునికి స్తోత్రం 23 నుంచి చదువుదామయ్యా. అయితే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చినది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు కావలనని తండ్రి కోరుచున్నాడు. అద్దుగో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధనా 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 ఆత్మయైన
ఆరాధన. ఆత్మయైన తండ్రి నీకే ఆరాధన. నా హృదయపూర్వక స్తోత్రార్పణ, నా హృదయపూర్వక స్తోత్రార్పణ, స్తుతులతో నిండిన నా అర్పణ, స్తుతులతో నిండిన నా అర్పణ. ఆరాధన ఆరాధన. ఆత్మయైన తండ్రి నీకే ఆరాధన. ఆత్మయైన తండ్రి నీకే ఆరాధన. నన్నెంతగానో ప్రేమించినావు, నా జీవితమును వెలిగించినావు. నన్నెంతగానో ప్రేమించినావు, నా జీవితమును వెలిగించినావు. నశించిన నన్ను రక్షించినావు, నశించిన నన్ను రక్షించినావు. స్తుతి పాత్రను చేసి స్తుతి పాత్రను చేసి దీవించినావు. ఆరాధన 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 ఆరాధన. ఆత్మయైన ఆరాధన. ఆత్మయైన తండ్రి నీకే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరంట? తండ్రి. ఈ ఆరాధన ఎవరికి? తండ్రికి. తండ్రి నీకు ఆరాధన అయ్యా. ఆత్మయైన తండ్రి. ఇక్కడ సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మ, నీరు, రక్తము అన్నాడు. ఆత్మ అంటే తండ్రి, నీరంటే పరిశుద్ధాత్మ దేవుడు, రక్తం అనగా యేసు ప్రభు. ఈ ముగ్గురు కలిసి సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. నీకు కనపట్లేదంటయా? ముగ్గురు అనే మాట ఉందా లేదా? అక్కడ 3 persons అని ఉందా? ఈ 3 persons ఎవరు మరి? ఆ 3 persons ఒక్క ఆయనే దేవుడు అని మిగిలిన దేవుళ్ళు కాదా? అయితే ముగ్గురు దేవుళ్ళు అన్నా కావాలి, అయితే అసలు దేవుడు ముగ్గురు కాకూడదు. పిల్లరా, వాక్యాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా. ఇది ఎన్నో సాక్ష్యం అని చెప్పానమ్మా? 6వ సాక్ష్యం. 6. పిల్లరా, మనం ఎన్ని చెప్పుకున్నాం? 7 చెప్పుకుంటాం కదా. 7వ సాక్ష్యం చెబుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7వది ఇప్పుడు రండి. ప్రకటన గ్రంథము. దేవునికే మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము. 4వ అధ్యాయము మీరు కనుక చదివితే 2 నుంచి చదవమ్మా. వెంటనే ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు సింహాసనం వేయబడింది. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్నవాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు. ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనం ఆవరించింది. యోహాను ప్లారా, మరి దేవుడు పరలోకానికి ఆహ్వానించాడు. పరలోకానికి వెళ్ళినాక అక్కడ ఒక సింహాసనం కనపడిందంట. సింహాసనం మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంట? సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడుకున్నాడంట. ఇంద్రధనుస్సు ఆయన మీద ఉంది, దగదగ మెరిచిపోతున్నాడు. అక్కడ ఒక ఆయన కనపడుతున్నాడు. ఆయనకు వేరుగా పిల్లరా దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5 నుంచి చదవమా. ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపాలు ఉన్నాయి అంటమ్మా. ఏమండి? ఆ సింహాసనానికి ఎదురుగా 7 దీపాలు ఉన్నాయి. దేవుని 7 ఆత్మలు అంటే సంపూర్ణమైన పరిశుద్ధాత్మ. సంపూర్ణమైన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన 7 ఆత్మలు. 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మను సంపూర్ణంగా పొందినవాడు. కొలత లేకుండా సంపూర్ణంగా దేవుని ఆత్మను పొందినవాడు ఎవరంటే ఒక యేసు ప్రభువే. ఇక ఎవరు పొందినా కొలతే. అంత నూనె
అర్థమైందా? సంపూర్ణంగా దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి యేసు ప్రభువు మాత్రం. అది వేరైన విషయం. అయితే తండ్రి సింహాసనం ముందు ఏం కనపడుతున్నాయి అంట? 7 దీపములు కనపడుతున్నాయి. అవి ఏమిటంటే దేవుని 7 ఆత్మలు అన్నాడు. 7 ఆత్మలు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే సంపూర్ణ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. 7 ఆత్మలు అంటే ఒక్కొక్క లక్షణం అన్నమాట. దేవునిలో మన పరిశుద్ధాత్మలో మనకు కనబడే 7 లక్షణాలు. ఇది ఎక్కడ కనపడిద్ది అంటే యెషయి 11లో కనపడిద్ది మనకి. దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అది అక్కడ దేవుని యొక్క 7 లక్షణాలు అక్కడ మనకు కనపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును. అలాగే 5వ అధ్యాయం పులరా, 5వ అధ్యాయములో దేవునికి స్తోత్రం కలుగును గాక. 5:5 చూడండి. ఇప్పుడు ఆ పెద్దలలో ఒకడు, ఏడవద్దు. ఇప్పుడు పులరా, ఇప్పుడు తండ్రి అనే దేవుని విషయంలో ఏం జరిగిందో చెబుతాను ఒకసారి. మీరు 10వ వచనం చూడండి, 4:10. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయ్యున్న వాని ఏమన్నారంటమ్మా? సాగిలపడ్డారు. సాగిలపడి ఏమన్నారు? యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా దేవా అవి ఉండెను, సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు ఏసిరి. అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అక్కడ. ఆయన దగ్గర ఈ పెద్దలందరూ ఏం చేశారు? ఒప్పుకొని ఆ కిరీటాలు ఆయన పాదాల దగ్గర పెట్టారంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తండ్రి కనపడ్డాడు, పరిశుద్ధాత్మ కనపడ్డాడు మనకి. 7 దీపములు 7 ఆత్మలు దేవునిలోని అన్నాడు పిల్లరా. తర్వాత ఇప్పుడు మీరు 5:5 చూడండి. ఇప్పుడు మీరు ఆ పెద్దలలో ఒకడు, ఏడవద్దు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు ఏం పొందాడు? జయం పొందాడు. చెప్పాను. మరియు వినండి జాగ్రత్త. మరియు సింహాసనమునకు 4 జీవులకు పెద్దలకు సెంట్రల్ ప్లేసు. మధ్య అంటే ఏముంటుంది? దాన్ని సెంట్రల్ ప్లేస్ అన్నమాట. మధ్యలో ఒక ఆయన కనపడుతున్నాడు. అయ్యా ఎవరు ఆయన? వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండెను. ఇప్పుడు పిల్లరా 3 విషయాలు మీకు కనపడియా? తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. 7 దీపాలు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యాలు. అందుకే పిల్లరా పరిశుద్ధాత్మ వ్యక్తి రూపంలో మనకెప్పుడు కనబడడు. జాగ్రత్తగా. అది ప్రత్యేకమైన ప్రత్యక్షత అన్నమాట. మళ్ళీ ఎప్పుడైనా చెబుతాను మీకు. ఆయన అట్లాగే కనపడతాడు. పావురంగా కనపడతాడు, తర్వాత మేఘంగా కనపడతాడు, దీపంగా కనపడతాడు, ఇట్లా అగ్నిగా కనపడతాడు. ఆయన ఒక పర్సనే. మళ్ళీ ఆయన ఒక వ్యక్తిత్వం అంటే ఆయనకు ఉంది. ఆయన కూడా దేవుడే. త్రియేక దేవుని స్వరూప దర్శనము. దేవునికి స్తోత్రం కలుగు. ఇప్పుడు పిల్లరా చూడండి, ఆ పెద్దలు ఏమన్నారు? పెద్దలు యేసు ప్రభువుని అంటున్నారు కదా. ఏమన్నారు పిల్లరా? 7వ వచనం, ఆయన వచ్చి కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనినప్పుడు ఆ 4 జీవులు సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలు ఏం జరిగిందమ్మా? అట్ట జరిగిందా? మరి 10లో ఏం జరిగింది? 10లోనేమో తండ్రి దగ్గర సాగిలపడ్డారంట. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడేమో కుమారుడి దగ్గర సాగిలపడ్డారు. చూసి ఇది వాళ్ళ కళ్ళు నిజంగా అర్థం చేసి చూడగలిగితే ఇది ఒక్కటి చాలు. తండ్రి కనపడుతున్నాడు, పరిశుద్ధాత్మ కనపడుతున్నాడు. ఇక్కడ కుమారుడి దగ్గర పిల్లరా తండ్రికి ఎలాగైతే వాళ్ళు సాగిలపడి నమస్కారం చేశారో ఇక్కడ కూడా పిల్లరా గొర్రె పిల్ల ఎదుట కూడా వాళ్ళు ఏమన్నారు? సాగిలపడి ఏం చేశారయ్యా? ఆ చదువు
రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను జనములోను దేవుని కొరకు మనుషులను కొని చేసితివి గనుక భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్లు కొలది ఉందంట, కోట్ల కొలది దూతలు. వారేమంటున్నారు? వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలము, ఘనత, మహిమ, స్తోత్రం స్తోత్రం. అదే అమ్మ మీకు స్తోత్రాలమ్మా అంటావా? మీకు వందనాలు అంటావా? మనుషులకి ఏమంటాం? మనుషులకు వందనాలు, మనుషులకు ప్రైజ్ లార్డ్, మనుషులకు మరణాతలో, మనుషులకు షాలేం కదా, షలోం. కానీ స్తోత్రం ఎవరికమ్మా? స్తోత్రాలు దేవునికే కదా. స్తోత్రాలు ఎవరికి చెప్పాలి? దేవునికే స్తోత్రాలు అంటే. ఇక్కడ వాళ్ళు ఏమో స్తోత్రం కూడా ఆయనకు చెందిద్దంట. నీకు స్తోత్రం కలుగును గాక. ఏమన్నారయ్య వాళ్ళు? ఏమన్నారు చూడు ఒకసారి మళ్ళీ. స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందు, భూలోకమందు, భూమి క్రింద, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, వాటిలో ఉన్న అంటే మూడు లోకాల్లో ఉన్న సర్వం, సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకు స్తోత్రము, ఘనతయు, మహిమ, ప్రభావం చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమెననగా పెద్దలు అదమ్మా సాగిలపడి నమస్కారం చేశారు. పిల్లరా మీకు అర్థమైందా? అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు కనబడుతున్నారు. తండ్రికి సాగిలపడి నమస్కారం చేశారు. పరిశుద్ధాత్మ కూడా అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు కూడా, గొర్రె పిల్ల కూడా అక్కడ ఉన్నాడు. తండ్రికి ఎలాగైతే వాళ్ళు చేశారో గొర్రె పిల్లకు కూడా అలాగే చేస్తున్నారు. వీళ్ళు అంటారు కదా ఆరాధనకు ఆయనే యోగ్యుడు, ఆయన్ని ఆరాధించాలి, ఆయనకే ప్రార్థన చేయాలి, ఆయన్నే ఘనపరచాలి. మరి దూతలందరూ చేస్తున్న పని ఏందయ్యా? మరి యేసు ప్రభుకు వాళ్ళు సాగిలపడి నమస్కారం చేస్తున్నారుగా, గొర్రె పిల్లని ఆరాధన చేస్తున్నారుగా. పిల్లరా ఇదంతా కూడా యేసు ప్రభువుని తక్కువ చేసి మాట్లాడే బోధ అన్నమాట. ఇది అదొక మోసం అన్నమాట, అదొక మోసం. అర్థమైందా? తన కుమారుడేమో అందరికంటే ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అది ఇప్పుడు ఆయన తక్కువ చేసి మాట్లాడాలి, ఆయన దైవత్వాన్ని అనుమానించాలి, ఆయన్ని ఆరాధించకూడదు, ఆయన ప్రార్థన చేయకూడదు, ఆయనకి సాగిల పడకూడదు. మనం ఏదైనా చెబితే తండ్రికి చెప్పాలి, కుమారుడికి చెప్పకూడదు. ఇలాంటి బోధలన్నీ వచ్చినాయి. ఈ రాత్రి ముగిస్తున్నాను. వాక్యపు వెలుగులో మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడో 7 లేఖనాలు చూపించాం మీకు. 7 లేఖనాల్లో కూడా 3 పర్సన్స్ మనకు కనబడుతున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అయినా వాళ్ళ హృదయాలన్నీ ఒకటే, వ్యక్తిత్వం ఒకటే, స్వభావం ఒకటే, గుణాలు ఒకటే. పిల్లరా రేపు మరి శ్రేష్టమైన విషయం చెబుతాను. వీళ్ళు ముగ్గురు కూడా సమానులే అనే విషయాన్ని రేపు మీ దృష్టికి తెస్తాను. ఈ రాత్రి మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, మనం నమ్మిన దేవుడు, ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు. త్రియేక బహుళత్వం, ఒకనిలో బహుళత్వం కలిగిన దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ముగ్గురు సమానులే, ముగ్గురు సమానులే. మళ్ళీ ఎవరికి వాళ్ళే ఉన్నారు. తండ్రి వేరుగా కుమారుడు ఉన్నాడు, కుమారునికి వేరుగా పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కుమారుడు కాదు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. తండ్రే కుమారుడు కాదు, తండ్రి వేరు, కుమారుడు వేరు. అయినా ముగ్గురు ఒకటై ఉన్నారు. ఎలా ఉంటారు? నీకే మైండ్ పోయిందా? ఎలాగుంటారంటే నువ్వు ఎలాగుండవు. అది జవాబేంది? నువ్వు ఎలాగున్నావు? నువ్వు ఒకటిగానే ఉన్నావు, కానీ నీలో ఇంకా 2 భాగాలు ఉన్నాయి. నువ్వు ఒకటిగానే ఉన్నావు, కానీ నీకు తెలియకుండా ఇంకా నీ లోపల 2 ఉన్నాయి. ఏందో చెప్పండి? ప్రాణం, ఆత్మ. శరీరం కలుపుకుంటే
3. కాబట్టి పిల్లరా దేవుడు తన స్వరూపములో తన పోలికలో చేసుకున్నాడు. పిల్లరా 3 దైవిక పోలికలు మనకున్నాయి. దైవ సామ్యములు అంటారు. అంటే రూపములో మనము ఒకటి. తర్వాత 2వది పిల్లరా పోలికలో ఒకటంటే ఆయన ముగ్గురై ఉన్నారు, మనం ముగ్గురై ఉన్నాం. అలాగే భావోద్రేకముల పోలిక అని ఉంది. అంటే దేవునిలో ఎలాంటి భావోద్రేకాలు ఉన్నాయో, ప్రేమ, మనకు కూడా ప్రేమ ఉంది. భావోద్రేకముల పోలిక అర్థం ఇలాగనమాట. మంచితనము, ఆత్మఫలాలు ఉన్నాయి కదా, కాబట్టి ఆ విధమైన పోలిక, భావోద్రేకముల పోలిక, స్వరూపముల పోలిక, తర్వాత త్రిత్వము అనే దాని గురించిన పోలిక, ఈ 3 కూడా కలిగి ఉన్నాయి. ముగిస్తున్నాను. ఈ రాత్రి ఏమి నేర్చుకున్నాం మనం? నువ్వు నమ్మిన దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు. అది మన లోపల ప్రింట్ అవ్వాలి. లేఖనాలన్నీ మనకు చెబుతున్నటువంటి సాక్ష్యం ఇది. దేవుడి వాక్యము మనందరి హృదయాల్లో ఫలింపజేయునుగాక. దేవుడు త్రిత్వమై ఉన్నాడు, త్రియేకుడై ఉన్నాడన్న సత్యము మనలో ముద్రించబడునుగాక.